కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో నిన్న బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ అనేక కోణాలను టచ్ చేస్తూ కూడా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మనం 7 విభాగాలుగా వాటిని విభజించుకునే మనం ప్రయత్నం చేసుకోవచ్చు. మొట్టమొదటిది విద్య, రెండవది వైద్యము, మూడవది పరిశ్రమలు, నాలుగవది వ్యాపారం, ఐదవది టూరిజం, ఆరవది వ్యవసాయం, ఏడవది మహిళా సాధికారిత. ఈ మొత్తాన్ని చూస్తే మొదట్లోనే బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వికసిత భారత్ 2047 అన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇప్పుడు మన యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టుకుంటున్నాం అన్న మాటను కూడా మాట్లాడడం జరిగింది. అది ఏంటో అర్థం కావట్లే, వికసిత భారత్ అంటే ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు గడిచిన కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా మనం ఎదుర్కొంటున్నటువంటి ట్రంపులు సుంకాలు అంటే ట్రంప్ యొక్క ట్యాక్సెస్ మీద ఏదైతే మనం ఫైట్ చేస్తున్నామో ఒక విధంగా ఒక ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది మనకంటే. మన భారతదేశం యొక్క ఉత్పత్తుల్ని విదేశాల్లో అమ్ముకోవాలంటే ఖచ్చితంగా మనకి విదేశీ మార్కెట్ ద్రవ్యం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా అక్కడ ట్యాక్స్ వసూలు ట్రంప్ విషయంలో మాత్రం కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి బడ్జెట్లో కొంత సాహసోపేతమైనటువంటి బడ్జెట్ అనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విభాగానికి వస్తే విదేశీ విద్య చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ట్యాక్స్ రిడక్షన్స్లో టీసీఎస్ ముఖ్యంగా 5% నుంచి 2% వరకు తగ్గించడం అనేది కొంత ప్రోత్సాహకరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ కూడా చాలా వరకు నిధులు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి జిల్లాకు ఒక బాలికలకి ముఖ్యంగా ఉమెన్స్కి వీళ్ళందరూ కూడా ఒక హాస్టల్ ఉండాలి అన్న విషయం మీద కూడా ఆవిడ మాట్లాడడం, విద్యకు కూడా పెద్ద అంటే ఎడ్యుకేషన్కి కాస్త ఇంతకు ముందు కాకుండా కాస్త బడ్జెట్లో కూడా భారీ స్థాయిలోనే నిధుల్ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక రెండవది వైద్యం. ఏదైతే ఇక్కడ వైద్యం గురించి మనం మాట్లాడుకోగలిగితే వైద్య విషయంలో మాత్రం కొంతవరకు ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడం అని చెప్పి, ఇది కాకుండా ఒక 5 ప్రాంతాల్లో ఈ మెడికల్ హబ్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. ఎక్కడెక్కడ 5 హబ్ల విషయం మీద సరైనటువంటి ఆ డేటా కరెక్ట్గా ఇవ్వనప్పటికీ కూడా అందులో మన తెలంగాణలో హైదరాబాద్ ఉంటుందని అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతేకాకుండా మెడికల్ టూరిజం విషయంలో కూడా మధ్య ఆసియా దేశాలు అంటాం, ఆ దేశాల నుంచి ఎక్కువగా ఈ మెడికల్ విషయానికి భారతదేశానికి వస్తూ ఉంటారు. ఇండియాలో చాలా ప్రాంతం, ఎందుకంటే ఫార్మసీ హబ్గా ఇండియాని మనం చెప్పుకుంటాం. ఎలా అయితే మనం సాఫ్ట్వేర్ హబ్గా మనం అమెరికాని ఎలా చెప్తారో ఫార్మసీ రంగానికి మాత్రం ఇక్కడ ఇండియాని చెప్పుకుంటాం. సో ఆ రంగం మీద మాత్రం ప్రోత్సాహకాలు కాస్త అత్యంత ఎక్కువ మొత్తం స్థాయిలో మాత్రం అయితే ప్రోత్సాహకాలు ఇస్తూ వైద్య విషయంలో మాట్లాడుకోవడం జరిగింది. ఇది కొంత వెసులుబాటు అనేది చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ బడ్జెట్స్లో కేటాయింపుల కన్నా ఈ ఏడాది బడ్జెట్లో వైద్యానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ముఖ్యంగా ఒక 16 దీర్ఘకాలిక వ్యాధులు వాటి మెడిసిన్ సంబంధించి చాలా వరకు ఆ యొక్క రేట్స్ తగ్గించడం కొంత ఆశావాహ దృక్పథంగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు.